థ్యాంక్ యూ. ఇదే శిల్పకళా వేదికలో చిరంజీవి గారు చాలా సినిమాలకు వస్తే బయట తగిలేసేవాళ్ళు. ఇప్పుడు అదే నా ఈవెంట్కి చిరంజీవి గారు రావడం, రవి కొట్టెవరా ఛాన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్లీ మా అమ్మ, థ్యాంక్ యూ అమ్మ కన్నందుకు. మా డాడీ అండ్ పేరెంట్స్, వెరీ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండడం నాకు వెరీ 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 ప్రౌడ్ మూమెంట్. ఐ థింక్ ఐ మేక్ యూ మోర్ ప్రౌడ్. అండ్ మా అన్నయ్య, వాడు లేకపోతే 10 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి, ఒక్కరోజు ఇంట్లో రూపాయి ఇచ్చింది లేదు నేను. వాడు ఒక్కసారన్నా అరే 50-50 అని ఉంటే ఇదే స్టేజ్ మీద వేరే డైరెక్టర్ మైక్ పట్టుకుని ఉండేవాడు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. అంటే 1 year అయిపోయింది కదా, సో స్పీచ్ ఫాస్ట్గా ముగించాలన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ వెరీ స్పెషల్. మా పేరెంట్స్ తర్వాత నేను చెప్పాల్సింది నా గురు, మై మెంటర్, మై ఎవ్రీథింగ్ మారుతి సార్. ఐఎమ్ ట్రూలీ మిస్సింగ్ యూ హియర్. మీరు ఆ రోజు మన డ్రాయింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో ఒక సీన్ చెప్తున్నప్పుడు, రవి నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు అనకపోతే ఇంకా అక్కడే ఉండేవాడిని సోఫా కిందనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మై ఫ్రెండ్స్, నేను ఎప్పుడో ఒకటి నమ్ముతూ ఉంటా, పుట్టినప్పటి నుంచి చదివినంత వరకు, చదువుకున్నంత వరకు పేరెంట్స్ పోషిస్తారు. ఎవడైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే ఫ్రెండ్సే పోషిస్తారు. నన్ను ఇన్ని రోజులు పోషించిన, ఈ 10 yearsలో పోషించిన, అడగగానే అప్పించిన, ఇచ్చిన తర్వాత అడగకుండా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 24 తర్వాత మీరు అడగకుండా నా అప్పులన్నీ తీర్చేస్తా గ్యారంటీగా, నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, బట్ అందులో నా టీంలో నేను ఏం నమ్ముతా అంటే, మనకు బాగా క్లోజ్ అయిన పీపుల్ ఎవరైతే మన పక్క నుండి మనతో పాటు ఉంటారో, అంటే వర్క్లో కూడా, దెన్ నీ వర్క్ కొంచెం స్మూత్ అవుతుంది. లక్కీ, థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. నువ్వు నా కోసం ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డావో నాకు తెలుసు. నేను నిలబడితే నువ్వు కూడా నిలబడతావు ఖచ్చితంగా, నమ్ముతున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, డైలాగ్స్ నేనే రాసాయి సినిమాకి. ట్రైలర్ మొత్తం మీద కిరణ్ అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది లక్కీ రాశాడు. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. అండ్ సంతు, నా ఎడిటర్. సంతు నాకు ఎంత బలం అంటే, ఎప్పుడైనా కొంచెం లో అయితే ఎక్కడైనా సంతు ఉండడానికి వెళ్ళిపోతుంటా అక్కడికి నేను. సంతు, యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్, ఎడిట్ టేబుల్ మీద డైరెక్టర్ సంతు. నేను అందరూ సెట్లో నా మాట అంటారు, ఎడిట్ రూమ్లోకి వెళ్తే నేను అన్నీ మూసుకొని సంతు మాట అంటా. సో అంత ఇంపార్టెంట్ సంతు ఈ సినిమాకి. సంతు దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే తన అప్బ్రింగింగ్, తన పేరెంట్స్ తను ఎంత బాగా పెంచారో అనుకుంటుంటా, నా కొడుకుని పెంచితే సంతులో పెంచాలని. థ్యాంక్ యూ సో మచ్ సంతు. అండ్ విష్ లేకపోతే నాకు సెట్లో టెన్షన్ వచ్చేస్తుంటుంది. నేను మామూలుగా జనరల్గా 7కి షూటింగ్ అయితే నేను 5కి వెళ్ళిపోయి అక్కడ సీన్ రాసుకుంటుంటా. సీన్ రాగానే ఫస్ట్ విష్కి చెప్పకపోతే విష్ మొహంలో 2 ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. ఒకటి ఎస్, ఇంకోటి నో, మీడియం ఉండదు. విష్కి చెప్తే సీన్ బాగుందంటే నవ్వుతాడు, లేదంటే అదే మొహం పెడతాడు, మళ్ళీ వెళ్ళి మూసుకొని మళ్ళీ సీన్ రాసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ విష్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. ఐ హోప్ విల్ కంటిన్యూ యువర్ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేవి పరచూరి గారు, కాస్ట్యూమ్ డిజైనర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, చైతు, రాము, ప్రత్యూష, రాజా, అండ్ వీళ్ళందరికంటే కూడా గురుగారు, నా వల్ల మీ బీపీ ఎంత పెరిగిందో నాకు తెలుసు. పెద్దమ్మకి సారీ. హోప్ఫుల్లీ 24th తర్వాత మనందరం బాగా మాట్లాడుకుందాం. నా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. నేను మొన్న ఎప్పుడు అన్నా, మా నాన్నకి డబ్బులు లేవుగానే ఉండుంటే నాకు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసేవారు కదా గ్యారంటీగా. ఐ డోంట్ నో వాళ్ళని ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. లాస్ట్ ఒక 15-20 days కొంచెం రఫ్ ప్యాచ్, అందరికీ ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి.
బట్ నేను ఎప్పుడు మనసులో కూడా ఎప్పుడు వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకుంది లేదు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. 100 రోజులు నో ఛాన్స్ బ్రదర్, నేనైనా కూడా పెట్టను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనస్ఫూర్తిగా నీకు లోపల ఏం లేకుండా నువ్వు ఒకటి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే నేను బేబీ 1.5 month రాజేష్ గారికి హెల్ప్ చేయడం కానీ కేవలం ఎస్కేరన్ కోసం వెళ్ళా. నాకు సాయి రాజేష్ ఎవరో కూడా తెలీదు. బట్ ఆ ప్రాసెస్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ డైలాగ్స్. మ్యూజిక్ మీద అతని టేస్ట్, కమాండ్ చూసి మైండ్ దొబ్బింది అసలు నాకు. 1 month అయిపోయింది, 1.5 month అయిపోయింది, సక్సెస్ పార్టీలు అయిపోయినాయి, ఇంకా అయిపోయిందిలే ఎవరి దారాలు అనుకున్నా. ఒక రోజు పిలిచి, రవి చెన్నైలో స్టోరీ నాకు కావాలి అని చెప్పారు. సో అప్పటి నుంచి లైఫ్ కంప్లీట్ టర్న్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనీ సార్, ఏం మణి శర్మ నా సినిమాకి మ్యూజిక్ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీతో పాటు ఇన్ని రోజులు కూర్చొని ట్రావెల్ చేయడం, అప్పుడప్పుడు సార్ ఇది ఇక్కడ టెంపో అంటే ఇలా చూసారు, నా బతుకు టెంపో, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఆనంద్ శ్రీరామ్ సార్, యు ఆర్ నాట్ జస్ట్ ఎ లిరిసిస్ట్, యు ఆర్ ఎ స్టోరీ టెల్లర్ సార్. యు ఆర్ ఏ స్టోరీ టెల్లర్. ఎందుకంటే ఎవరన్నా కథలోంచి లేకపోతే మాటలోంచి పాటలు పడతాయి. మీరు తొలి ప్రేమేం తోపు కాదు అన్న డైలాగ్ ఏదైతే ఉందో నేను రాయలే, ఆయన రాశారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదన్నది కూడా ఆయన రాసింది. సో యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఆర్ అన్న, నీ గురించి సక్సెస్ పార్టీలో మాట్లాడుతున్నా, చాలా ఎక్కువసేపు మాట్లాడాలి, సో టైం పట్టేస్తుంది కాబట్టి చెప్తున్నా. ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేసిన సిరి బ్రో, లవ్ యూ బ్రో. సిరి, త్రిగుణ్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహి, నరేష్, నవీన్, పూజ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఫ్యూచర్లో కూడా మనం కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ కిరణ్ అన్న అండ్ గౌరీ, మీ ఇద్దరు సపోర్ట్ అసలు, అంటే సినిమా తీయడం అంతా ఒక ఎత్తు, ఎవడో కొత్తడు వచ్చాడు, వాడు ఒకటి చెప్తాడు, 2వ షాట్కి ఇంకోటి చెప్తాడు, 3వ షాట్కి ఇంకోటి చెప్తాడు. సో జస్ట్ 5 days అంతే సెట్ అవ్వడానికి. 5 days తర్వాత వీడి క్లారిటీ ఉందని అర్థమైపోయింది. అసలు మీ ఇద్దరు నాకు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ మర్చిపోలేను బ్రో. వెరీ ఎమోషనల్. గౌరీ నేను చాలా ఎమోషనల్ అయిపోతుంటాం ఈజీగా. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది గౌరీది, నాకు తెలిసి ఒక 3 నెలల వరకు ఇంక వేరే హీరోయిన్ గురించి మాట్లాడుకోరు గౌరీ ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. షూర్ అదైతే మామూలుగా ఉండదు. లాంగ్ వే బ్రో. అండ్ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్ అన్న. నేను రాజేష్ గారు వచ్చి నీకు కథ చెప్పినప్పటి నుంచి యూ హ్యావ్ నెవర్ డౌటెడ్ మీ 1% కూడా. ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు అవుతుందని చెప్తే, ఒక హీరో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్న బాధేస్తున్నాడని ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? నో ఛాన్స్ అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమాలు ఏం చేస్తానో అనేది ఇస్తానో తెలియదు కానీ ఫర్ ఎవర్ యు ఆర్ మై ఫస్ట్ హీరో అన్న, అది మాత్రం ఎప్పుడు గుండెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడలేను ఎక్కువ. మనకు ఒకటే ఒకటి చెప్తా, నాది మా డాడీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, నేను చిరంజీవి గారి ఫ్యాను. నా బెడ్రూమ్లో పోస్టర్ ఉండేది. అది పోస్టర్ ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా నేను చిరంజీవి గారి సినిమాలకి ఎక్కువ వెళ్తుంటే మా అమ్మ, అరే చిరంజీవి నీకేమైనా కూడు పెడతాడా అని ఎవరనమాట. అమ్మ నీకు తెలీదు, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ కలెక్షన్స్ రేపు ఫస్ట్ డే నుంచి డబుల్ అవుతాయి, ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మామూలుగా మా సినిమా కలెక్షన్స్ ఒక X అయితే ఆ పక్కన ఒక 2 యాడ్ అవుద్ది, 2X అవుద్ది. సో ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల నా నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెరుగుద్ది. చిరంజీవి కూడు పెడతాడమ్మా హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్.